అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా అమ్మగారి రెసిపీ వచ్చేసి బాస్మతి రైస్ బగారన్నం అండి. కొంతమంది అయితే పలావ్ అని కూడా అంటారు కదా. 2 kgs రైస్ అయితే తీసుకున్నారు. బయట రెస్టారెంట్ స్టైల్లో మీకు ఇలా కుదరట్లేదు అని అంటే కనుక ఈ వీడియో అయితే తప్పకుండా చూసేయండి. పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట. చాలా పుల్లులుగా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే మనం పొయ్యి అయితే వెలిగించుకున్నాం అనమాట. కొంచెం పెద్ద బాండి కాబట్టి పొయ్యి వెలిగించారు అమ్మగారు, కట్టెల పొయ్యి. నాకు ఇలా వండితేనే చాలా ఇష్టం అండి, టేస్ట్ కూడా ఉంటాయి. కానీ రోజు మనము అలా వండలేం కదా, గిన్నెలు తోముకోవాలంటే బద్ధకం మనకి. కానీ మీకు తెలుసా, ఇలా వండుకొని బాగా ఒళ్ళొంచితే బాగా రుద్ది మనకి చేతులు గట్టి పడిపోతాయి. ఇలాంటి పని మనం చేయాలి, చాలా హెల్తీగా కూడా ఉంటాము. ఒక చిన్న టిప్ అనమాట మీకు ఇది. మనం ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, వేసేసుకున్న తర్వాత అందులో ఉన్న మసాలాలు, లవంగాలు కానీ, దాల్చిని చెక్క, యాలకులు ఇలాంటివన్నీ, స్టార్ పువ్వు లాంటివన్నీ కూడా మసాలా ఐటమ్స్ అన్నీ దినుసులు వేసేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు వేసేసుకుందాము, తేజ్పత్తా వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద వండితే బాగా టేస్ట్ అయితే వస్తుందండి, నాకు ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో నాకు చేసి చెప్పండి, కామెంట్ చేసి. ఇదిగోండి, ఆనియన్స్ కూడా వేసేసుకున్నారు, అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకున్నారు. మా సిస్టర్ కట్ చేసింది ఆనియన్స్, సో ఒకటి మిస్ అయినట్లుంది, వచ్చేసింది. తర్వాత మా అమ్మ తీసేసారు చూడండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా మీకు పలావు రావాలి అని అంటే కనుక ఈ వీడియో తప్పకుండా చూడండి, మీరు చేసినా కూడా వచ్చేస్తుంది. భలే టేస్టీగా కూడా కుదురుతుందండి, అసలు చాలా బాగుంది. నాకైతే ఉట్టన్నంతో నేను బొజ్జు అయితే నింపేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత, అంటే మనకి టేస్ట్కి తగినంత అందాజ అనమాట, అందాజ ప్రకారంగా మనం వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఈ గ్రీన్ మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా చేసేసుకుంటే చాలా బాగుంటుంది బగారా అయితే. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత మనము రోజు వండుకునేదైనా సరే, పెద్ద వంటలైనా సరే, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం తాలింపు అనేది వేసేసుకుంటే ఎలాంటి కర్రీ అయినా కూడా టేస్ట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. అలాగే మనము బియ్యం ఎన్నైతే తీసుకున్నామో అన్నీ మనము ఇక్కడ మా అమ్మగారు అయితే ఎసరైతే పోసేసుకున్నారు. బాగా మిక్స్ చేసేసుకోవాలి. దానికి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాగా మరగాలి వాటర్ అనేది కూడా, ఎసరంతా కూడా మరిగిన తర్వాత ఆ బియ్యం మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఆ బియ్యం కూడా అందులో వేసేసుకోవాలండి. అసలు మెజర్మెంట్ ప్రకారం వేస్తారు, కానీ ఈ డబ్బాతోటి తీసుకుంటే మళ్ళీ ఆ డబ్బాతోటి వాటర్ పోసుకోవాలి. లేదా గ్లాస్తో తీసుకున్నాం కదా, ఆ గ్లాస్తోనే ఇలా మనం వాటర్ ఎసరికి తీసుకోవాలి, ఇలా ఏదైనా సరే. కానీ మా అమ్మగారు అయితేనండి పర్ఫెక్ట్గా ఎంతైనా వండనివ్వండి, పర్ఫెక్ట్గా అలానే వేసేస్తారండి. అలా ఎలా తెలుస్తుందో నాకు కూడా తెలీదు, అసలు నాకు అలా రాదు కూడా. ఇదిగోండి, ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా వండారండి, అసలు బాగా కుదిరింది. అట్లా అందాజ ప్రకారం చాలామందికి రాదు, మా అమ్మగారికి వస్తుంది. మీరు ఇట్లా ఎంతమంది వండుతారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. చూసారు కదా, ఇదిగోండి ఎంత చక్కగా, అసలు ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూడండి, కొంచెం లైట్గా మనం కలర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని చల్లారనివ్వకుండా ఫస్టే మనం కొంచెం కలర్ పౌడర్ యాడ్ చేసేసుకుంటే బాగుంటుందండి. అక్కడక్కడ ఉండనట్టే ఉండాలి కొంచెం, అట్లనే బాగుంటుంది. చూసారు కదా, రైస్ అసలు ఎంత పుల్లుగా, అసలు ఎంత టేస్టీగా, ఎంత బాగుంటుందో తెలుసా అండి. మీరు
ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి మీరు కూడా, ఎందుకంటే వీడియోలో నుంచి నేను మీకు ఇవ్వలేను కదా, సో అందుకనేసి నా మాటల ద్వారా నేను మీకు చెప్పాను. చాలా అయితే టేస్ట్ అయితే ఉందండి, మీకు కూడా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. వేడి వేడి పలావ్ రైస్ ఇట్లా అన్నమాట. చాలా అయితే చాలా టేస్టీగా అయితే వండారండి. దీని కాంబినేషన్ అయితే చికెన్ వండారు. నాకైతే భలే నచ్చింది. ఆహా ఆహా ఏమి రుచి అనరామై మరచి చూసారు కదా, నేనే కలుపుకొని అలాగా తింటున్నాను అనమాట. సూపర్గా ఉందండి, చాలా టేస్ట్ ఉంది. మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వీడియోతో మేము